థ్యాంక్ యూ. నాకు కంటి చూపు లేదు. కారు వల్ల నాకేదో ప్రమాదం జరుగుతుందని గ్రహించాను గాని ఆ సమయంలో ఎటు వెళ్లాలో తెలియక అలాగే ఉండిపోయాను. నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడరేంటి? నువ్వు చాలా చిన్నపిల్లాడిలా ఉన్నావు. ఎవరు నువ్వు? నిన్ను కాపాడడానికి వచ్చిన వాణ్ణి. నన్ను కాపాడ్డానికొచ్చావా? ఇప్పుడు కారు యాక్సిడెంట్ నుంచి కాపాడానుగా. అవును. ఏం చదువుతున్నావు నువ్వు? ప్రపంచాన్ని. నువ్వు చాలా తమాషాగా మాట్లాడుతున్నావు. మీ ఇల్లెక్కడా? నేనుండే చోటే నా ఇల్లు. అంటే ఈ దగ్గరలోనే అన్నమాట. మీ అమ్మా నాన్న ఎవరు? ఏం చేస్తూ ఉంటారు? నాకు అమ్మా నాన్న ఇద్దరు ఆ దైవమే. అంటే నువ్వు అనాథవా? అందుకే ఆ దైవాన్ని అమ్మా నాన్న అంటున్నావా? కాదు, నేను అనాథని కాదు. ఆ దైవమే నాకు సర్వం. చూడు, నువ్వు చిన్న పిల్లాడివి, నీకు తెలీదు. నీకెవ్వరూ లేనందువల్లే అంతా ఆ దైవమే అనుకుంటున్నావు. దైవాన్ని నమ్మొద్దు. నమ్మొద్దని ఎందుకంటున్నావు? దైవం అనేదే ఉంటే నువ్వు అనాథవ ఎందుకయ్యేవాడివి? నేను గుడ్డిదానిగా ఎందుకు పుట్టేదాన్ని? దేవుడు ప్రతి సృష్టి వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. కారణం ఉంటుందా? అయితే ఏ కారణంతో నన్ను గుడ్డిదానిగా పుట్టించాడు? అది నువ్వే తెలుసుకో. ఈ ప్రపంచాన్ని చూడ్డానికి ప్రయత్నించు. చిన్నతనం వల్లో తెలియనితనం వల్లో నీకు నా పరిస్థితి అర్థం కావడం లేదు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రపంచాన్ని చూడలేను. నాకు కంటి చూపు రాదు. నువ్వు ఈ ప్రపంచాన్ని చూసే అవకాశము అవసరము రెండూ వస్తాయి. తప్పకుండా నువ్వు చూస్తావు. ఏంటి నువ్వనేది? నిజం. నిజమా? ఏం నిజం? నువ్వు మాట్లాడేది నాకు కాస్త కూడా అర్థం కావడం లేదు. సమాధానం చెప్పవేంటి? ఏంటా నిజం? మాట్లాడు. ఎక్కడున్నావ్?
ఎవరు? నాన్నా? నాన్నా? అక్కా? హసిని, ఇందాక రాకింగ్ చైర్లో ఉంది నువ్వేనా? లేదక్కా, నేనిప్పుడే వచ్చాను. మరిందాక రాకింగ్ చైర్లో కూర్చున్నదెవరు? చైర్లోనా? ఎవరూ లేరే. ఎవరూ లేరా? ఇందాక చైర్ ఊగిన చప్పుడు వినిపించిందే. నాన్నగారొచ్చారేమో అనుకున్నాను. అదంతా నీ భ్రమ అయ్యుంటుంది. అవును, అమ్మవాళ్లేరే? ఏమో, నేను ఇప్పుడే వచ్చాను. నేనొచ్చేసరికి ఇంటికి తాళమేసుంది. బయటికెక్కడికో వెళ్ళుంటారు. ఉండు, ఫోన్ చేసి కనుక్కుంటాను. పెదనాన్న ఎక్కడున్నారు? గుడికెళ్ళావమ్మా, వచ్చేస్తున్నాం. ఇంటికి దగ్గరలోనే ఉన్నాం. మ్, నాగేశ్వరి వచ్చిందే? వచ్చేసింది. సరేనమ్మా, 2 నిమిషాల్లో ఉంటాం. మ్, గుడికెళ్ళారట, వచ్చేస్తున్నారు. ఏమిటో విడిపిచ్చి, దేవుడున్నాడని గుడికెళ్ళి అర్చనలు పూజలు చేయిస్తుంటారు. అక్కా, ప్లీజ్ అక్కా, దేవుడున్నాడు, అలా అనద్దు. ఎక్కడున్నాడో? ఇక్కడ అక్కడ అని కాదు, అన్ని చోట్ల ఉన్నాడు. మరైతే ఈ గుళ్ళు గోపురాలు ఎందుకు? ఎవరి నమ్మకం వాళ్ళది. అలాగే నా నమ్మకం నాది. హుం, నిన్ను మార్చలేం. అదిగో ఆ అమ్మ వాళ్ళొచ్చేశారు. అమ్మా హాసిని, ఇదిగోనమ్మా ప్రసాదం. పెద్దమ్మా, ఉమ్, మీ అందరికీ ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. గుడ్ న్యూసా? ఏమిటది? అక్కయ్యకి ఆపరేషన్ చేసి కంటి చూపు తీసుకురాగల ఓ డాక్టరున్నారని చెప్పాను కదా, ఆయన్ని వాళ్ళ కన్సల్ట్ అయ్యాను. ఏమన్నారమ్మా డాక్టర్ గారు? నాగేశ్వరికి కంటి చూపు తీసుకొస్తానన్నారా? ఎస్, తీసుకొస్తానన్నారు. రేపే అక్కయ్యని తీసుకుని హాస్పిటల్కి రమ్మన్నారు. ఆ దేవుడి దయ వల్ల నాగేశ్వరికి కంటి చూపు వస్తే చాలు. ఈ జీవితంలో నాకింకేం అక్కర్లేదు. తప్పకుండా చూపొస్తుంది పెదనాన్న. త్వరలోనే అక్క మనల్ని ఇన్నాళ్ళు చూడలేకపోయిన అందమైన ప్రపంచాన్ని చూస్తుంది. మీరలా చూస్తూ ఉండండి. నువ్వు ఈ ప్రపంచాన్ని చూసే అవకాశము అవసరము రెండూ వస్తాయి. తప్పకుండా నువ్వు చూస్తావు.
నాగేశ్వరి ఎవరమ్మా? తనే. కూడా ఎవరో ఒకరే రండమ్మా. హాసిని, నువ్వు వెళ్ళమ్మా. మ్, గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ అమ్మా. హలో డాక్టర్. హాయ్ నాగేశ్వరి. కళ్ళజోడు తీయమ్మా. డాక్టర్ గారు డాక్టర్ ఏమన్నారమ్మా? ఏమన్నారమ్మా? డాక్టర్స్ అందరూ డిస్కస్ చేసుకుని ఇంకో అరగంటకో గంటకో ఆపరేషన్ గురించి చెప్తానన్నారు. బాగా టెన్షన్గా ఉన్నట్టున్నారు. రిలాక్స్. కంగారు పడాల్సింది ఏమీ లేదు. నాగేశ్వరికి తప్పకుండా కంటి చూపు వచ్చేస్తుంది. ఎల్లుండే ఆపరేషన్. రేపొద్దున్నే 9 హాస్పిటల్లో అడ్మిట్ చేయండి.
స్వామి, మీ కళ్ళల్లో అంతులేని ఆనందం కనిపిస్తోంది. ఏదైనా శుభకార్యం జరగబోతోందా? అవును పూజారి, ఆ తల్లి నాగేశ్వరీ దేవికి నేత్రాలను తీసుకొచ్చే కారణజన్మురాలు నాగేశ్వరికి చూపు రాబోతోంది. ఆ అమ్మాయికి చూపు వచ్చిన తరువాత అమ్మవారికి నేత్రాలు వచ్చే ఘడియ వస్తుంది. అమ్మవారికి నేత్రాలను అమర్చితే ఈ ఆలయానికి కానీ చుట్టుపక్కల ఏడుళ్లకు కానీ ఎలాంటి ఉపద్రవం ఉండదు. ఈ ప్రపంచం సుభిక్షంగా, ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. ఆ రోజు కోసమే నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. త్వరలో ఆ శుభదినం వస్తుందని ఆ దైవం నాకు తెలియజేసింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది.